గత ఎపిసోడ్ ముగింపులో చూశారుగా, అంజలి రమేష్లు ఆ చీకటి గదిలో బందీలుగా ఉన్నారు. మరోవైపు సాగర్ రెడ్డి కూతురు సంజన మాయమైంది. ఒకవైపు గౌతమ్ ఫోన్ కలవడం లేదు, విక్రమ్ ఆచూకీ లేదు. మరి చివరికి ఏం జరిగింది? రైస్ మిల్లులోని ఆ చీకటి గది ఒక సమాధిలా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఏడుపులు లేవు, అరుపులు లేవు, కేవలం ఒక భార్య పడుతున్న నిశ్శబ్ద వేదన తప్ప. అంజలి ఆ గది మూలన ముడుచుకొని పడుకుంది. పక్కనే మంచం మీద రమేష్ కదలిక లేకుండా శవంలా పడి ఉన్నాడు. ఆమె కష్టంగా కళ్ళు తెరిచి భర్త వైపు చూసింది. అంజలికి తన ఆకలి గుర్తుకు రావడం లేదు, కానీ భర్త పరిస్థితి చూసి తట్టుకోలేకపోతుంది. ఏం కర్మ అండి ఇది? చిన్న పాప అడుగుతోంది నాన్న ఎప్పుడొస్తారని. నేనేం చెప్పాలి? మనం ఎవరికి అన్యాయం చేశామని ఈ శిక్ష అండి? మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను, దయచేసి లేవండి. ఆ గదిలో ఆమె చేస్తున్న ఆ చిన్న ప్రయత్నం ఆమె ప్రేమకు నిదర్శనం. బయట ప్రపంచం ఆమెను మర్చిపోయిందేమో, కానీ ఆమె ఆశ మాత్రం చావలేదు. ఇటువైపు బయట 3 రోజులు సాగర్ రెడ్డి మనుషులు సిటీ మొత్తం జల్లెడ పట్టారు. ప్రతి సందు, ప్రతి గొంతు వెతికారు. హాస్పిటల్స్, రైల్వే స్టేషన్స్, బస్టాండ్స్ ఏదీ వదలలేదు. కానీ సంజన జాడ ఎక్కడా లేదు. వాళ్ళు అలసిపోయి తలదించుకొని సాగర్ రెడ్డి ముందుకొచ్చారు. సార్, ఊరంతా వెతికాం. హాస్పిటల్స్, హోటల్స్ ఎక్కడా మేడం జాడలేదు సార్. సాగర్ రెడ్డికి పిచ్చెక్కినంత పనైంది. ఎవరైనా కిడ్నాప్ చేసుంటే ఈ పాటికి ఫోన్ వచ్చేది కదా సార్. నా బిడ్డను కిడ్నాప్ చేసే అంత ధైర్యం ఎవరికుందిరా? అతని అనుమానం ఒక్కటే, గౌతమ్. తన కూతురిని గౌతమ్ కిడ్నాప్ చేసి ఉంటాడని గట్టిగా నమ్మాడు. ఆ కోపంతో అతను అంజలి ఉన్న గది వైపు వెళ్ళి తలుపు బద్దలు కొట్టాడు. నీరసంతో ప్రాణం పోయే స్థితిలో ఉన్న అంజలిని జుట్టు పట్టుకొని హాల్లోకి ఈడ్చుకొచ్చాడు. మూడు రోజులైంది. నా కూతురు ఎక్కడా? నీ మొగుడు క్షేమంగా ఉన్నాడు కదా అని ధీమాగా ఉన్నావా? నా కూతురు గురించి నీకు తెలిసే ఉంటుంది. ఆ గౌతమ్ గాడు నీకు చెప్పకుండా ఏదీ చెయ్యడు. నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు. నేను ఈ గదిలోనే ఉన్నాను కదా సార్, నాకెలా తెలుస్తుంది? నా కూతురు దొరక్కపోతే రమేష్ గారిని, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ గౌతమ్ గాడికి పార్సిల్ పంపిస్తా. నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా సార్, నాకు అస్సలు తెలీదు. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మా పిల్లలు అనాథలైపోతారు సార్. నోరు మూయ్. ఆ గౌతమ్ గాడే ఇదంతా చేస్తున్నాడని నాకు తెలుసు. వాడిని రమ్మను, నీ ప్రాణాలు దక్కాలంటే. సాగర్ రెడ్డి ఆవేదన, కోపం కట్టలు తెంచుకున్నాయి. అతను ఒక తండ్రిగా ఓడిపోయాడు, ఒక మృగంగా మారాడు. సాగర్ రెడ్డి ఆమెను కొట్టడానికి చేయెత్తాడు. సరిగ్గా అప్పుడే సాగర్ రెడ్డి ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు విక్రమ్. సాగర్ రెడ్డి ఆశ్చర్యపోయాడు. 3 రోజుల నుండి వీడు కూడా కనిపించడం లేదు కదా అనుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. సార్, నేను విక్రమ్. ఎక్కడున్నావురా ఇన్ని రోజులు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు? కొంపదీసి సంజన నువ్వే తీసుకెళ్ళావా? నిజం చెప్పురా. సార్, కంగారు పడకండి, నేను మీ మనిషిని సార్. సంజన మేడం నా దగ్గరే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఏంటి? నా కూతురు నీ దగ్గరుందా? ఎందుకు తీసుకెళ్ళావురా నాకు చెప్పకుండా? అవతల నుండి విక్రమ్ అవును సార్ అంటూ, ఆ రోజు హాస్పిటల్ దగ్గర గౌతమ్ మనుషులు మేడంని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. అందుకే మీకు చెప్పే టైం లేక మేడంని రక్షించి నాకు తెలిసిన ఒక సేఫ్ ప్లేస్లో దాచాను. ఇప్పుడు అంతా క్లియర్ సార్. గౌతమ్ ఇంకా రాలేదు, అందుకే మేడంని తీసుకుని రైస్ మిల్కే వస్తున్నానని చెప్పాడు. సాగర్ రెడ్డికి కొంచెం ఉపశమనం కలిగింది. కానీ అతని మెదడులో ఒక అనుమానం. 3 రోజులు ఎందుకురా? ఫోన్ చేయడానికి ఇంత టైం పట్టిందా? వెంటనే నాకెందుకు చెప్పలేదు? ఏదో తేడాగా ఉందిరా విక్రమ్. ఇక్కడ సిగ్నల్ లేదు సార్, అయినా మీ సేఫ్టీ కోసమే సార్. నన్ను నమ్మండి సార్,
ఇప్పుడే బయలుదేరాం, కాసేపట్లో మీ దగ్గర ఉంటాం. సరే, త్వరగా రా. ఫోన్ కట్ అయింది. సాగర్ రెడ్డి అంజలి వైపు చూసి, నా కూతురు రాగానే నీ కథ చెప్తాను. అప్పటి వరకు బ్రతికుండు. దీన్ని తీసుకెళ్ళండ్రా. అంజలిని మళ్ళీ ఆ చీకటి గదిలో పడేయమని చెప్పాడు. ఉదయం గడిచింది. సాయంత్రం అయ్యి రాత్రి కూడా అయిపోయింది. విక్రమ్ ఇంకా రాలేదు. సాగర్ రెడ్డి 100 సార్లు ఫోన్ చేశాడు, కానీ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ ఏదో తెలియని భయం. సాగర్ రెడ్డికి పిచ్చెక్కినంత పని అయింది. కానీ రాత్రి చాలా ఆలస్యం అవడంతో సాగర్ రెడ్డి తన మనుషులను అక్కడ కాపలా ఉంచి విక్రమ్ నేరుగా ఇంటికే వస్తాడేమో అని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సాగర్ రెడ్డి ఇంట్లో ఒక్కసారిగా ఏడుపులు, కేకలు వినిపిస్తున్నాయి. సాగర్ రెడ్డి నిద్రలేచి సంజన వచ్చిందా అనుకుంటూ కంగారుగా బయటికి పరిగెత్తాడు. గేటు బయట జనం గుమిగూడి ఉన్నారు. అతను జనాన్ని తోసుకుంటూ ముందుకెళ్ళాడు. అక్కడ గేటు ముందు ఒక మూట ఉంది. అందులో నిర్జీవంగా పడి ఉన్న తన గారాల కూతురు సంజన. ఆమె ఇక లేదు. ఎవరో ఆమెను చంపి ఇంటి ముందు పడేసి వెళ్లారు. ఆ దృశ్యం చూసి సాగర్ రెడ్డి రక్తం గడ్డ కట్టుకుపోయింది. ఒక్క క్షణం అతను తండ్రిగా చచ్చిపోయాడు. సంజన, మీ నాన్నను వదిలేసి అప్పుడే వెళ్ళిపోయావా తల్లి? ఉదయాన్నే చెత్త పారేయడానికి బయటికి వస్తే ఎవరో ఇలా వేసి వెళ్ళారయ్యా. ఇక మరుక్షణం అతనిలో ఒక క్రూర ముఖం నిద్రలేచింది. నా కూతురు శవం ముందు అంజలి శవం కూడా కాలాలి. పదండ్రా రైస్ మిల్లుకే. సాగర్ రెడ్డి కారు గాలి వేగంతో రైస్ మిల్కు చేరింది. అతను చేతిలో ఒక కత్తి పట్టుకొని కారు దిగి మిల్లులోకి పరిగెత్తాడు. అంజలి అని అరుస్తూ ఆమెను బంధించిన గది వైపు వెళ్ళాడు. తలుపులు బద్దలు కొట్టి అంజలిని, రమేష్ను చంపడానికి సిద్ధమయ్యాడు. కానీ అతని చెయ్యి గాలిలోనే ఆగిపోయింది. ఆ గది మొత్తం ఖాళీగా ఉంది. అంజలి లేదు. మంచం మీద ఉండాల్సిన కదల్లేని పరిస్థితుల్లో ఉన్న రమేష్ కూడా లేడు. మిల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అతని మనుషులు కూడా ఎవరూ కనిపించడం లేదు. మొత్తం ఖాళీ అయిపోయింది. సాగర్ రెడ్డికి పిచ్చి పట్టినంత పని అయింది. కూతురు చనిపోయింది. శత్రువులు పారిపోయారు. అతను కోపంతో ఎవడ్రా అని అరుస్తూ వెనక్కి తిరిగాడు. అప్పుడు ఒక మూలన రక్తపు మడుగులో అతని నమ్మకస్తుడైన ఒక రౌడీ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. సాగర్ రెడ్డి పరుగున అతని దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగిందిరా? ఎవరు ఇదంతా చేశారు? ఇది ఆ గౌతమ్ గాడి పనేనా? చెప్పురా. అతని నోటి నుండి గౌతమ్ పేరు రాలేదు. 2 సార్లు ఒకే పేరు చెప్పాడు. విక్రమ్, విక్రమ్. విక్రమ్. సంజనను చంపింది విక్రమా? ఇన్నాళ్ళు నమ్మకంగా ఉన్నవాడు ఇంత ద్రోహం ఎందుకు చేశాడు? మరి అంజలి, రమేష్లను సాగర్ రెడ్డి మనుషుల కళ్ళు కప్పి ఎవరు తీసుకెళ్లారు? విక్రమేనా? విక్రమ్ ఫోన్ ఎందుకు కలవడం లేదు? గౌతమ్ ఇంకా రాలేదా? లేక ఇదంతా గౌతమ్, విక్రమ్ కలిసి ఆడిన ఆట? ఇప్పుడు అంజలి ఎక్కడుంది? ఆమె సేఫ్గా ఉందా లేక ఇంకో నరకంలో ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మా 11వ ఎపిసోడ్లో తెలియబోతుంది. దానికోసం ఇప్పుడే వీడియోని లైక్ చేసి మా వినయ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత ఉత్కంఠభరితమైన 11వ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ వినయ్ టీవీ.